మాట్లాడిందని రుజువు అయింది కదా. ఇప్పుడు తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంటే ఉండి ఆవిడని అరెస్ట్ చేయలేదు, ఆవిడని రాజీనామా చేయించలేదు. ఏమీ తప్పులు చేయని వాళ్ళు ట్వీట్లు పెడుతుంటేనే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారే. కేటీఆర్ మీద ఎవడో ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసి పడేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ట్వీట్ పెట్టాడని అరెస్ట్ చేసేసారు. ఢిల్లీలో వాళ్ళ మీద ట్వీట్లు పెట్టారని వాళ్ళు అరెస్ట్ చేసేసారు. మరి ఇంత ధైర్యంగా మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయాల? విత్ ఎవిడెన్స్ ఉంటుండగా. ఇది డబల్ స్టాండర్డ్. ఆర్టికల్ 14 వైలేషన్, ఈక్వాలిటీ లేదు, ఇది డిస్క్రిమినేషను, ఇది ఆర్టికల్ 21 అగెనెస్ట్ రైట్ టు లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎస్పెషలీ దట్ ఫ్యామిలీ. ఎన్ని ఆర్టికల్స్ వైలేషను, ఎంత పెద్ద కేసు.